నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 19వ తారీఖు జనవరి 2025 ఆదివారం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 53 నిమిషములకు సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటలకు. ఈరోజు తిథి పంచమి ఉదయం 7 గంటల 31 నిమిషములకు తరువాత షష్ఠి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం ఉత్తర ఫల్గుణి అంటే ఉత్తర నక్షత్రం సాయంత్రం 5 గంటల 27 నిమిషముల వరకు, తదుపరి హస్త నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జ్యం కనుక చూసినట్టయితే రాత్రి 2 గంటల 57 నిమిషముల నుంచి తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం సాయంత్రం 4 గంటల 31 నిమిషం నుండి సాయంత్రం 5 గంటల 15 నిమిషముల వరకు, రాహుకాల సమయం సాయంత్రం 4 గంటల 37 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాహుకాల సమయం. యమగండ కాల సమయం మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 50 నిమిషముల వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 17 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 7 నిమిషముల వరకు, అమృత గడియలు ఉదయం 9 గంటల 29 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 16 నిమిషముల వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషముల వరకు. ఇది ఈరోజు పంచాంగం. నమస్తే. ఈనాటి దినఫలాలు అన్ని రంగాల వారికి చూసుకున్నట్టయితే ముందుగా మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఆస్తి విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉండబోతున్నాయి. అనుకున్న సమయానికి డబ్బు అందక ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. అత్యవసరంగా అనవసరంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తద్వారా ధన నష్టం కలిగే అవకాశము, అలసట త్రిప్పట కలిగే అవకాశం గోచరిస్తోంది. ఒక సమాచారం మీకు కొంత ఆందోళన కలిగించే అవకాశం ఉంది. కాంట్రాక్టులను దక్కించుకోవాలి అని అనుకున్న మీ ప్రయత్నాలు విఫలమవుతాయి. అంటే కాంట్రాక్ట్లు మీకు ఈరోజు దక్కే అవకాశం లేదు. ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాల మీద నిరాశ ఎదురయ్యే అవకాశము, ఒకంత ప్రతికూలత కలిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు ఆశించినంత లాభాలు రావడం కష్టంగా ఉంది. ఉద్యోగస్తులకు లేనిపోని ఒత్తిడులు అధికమవుతాయి. దుర్వార్తలు వినే అవకాశము, మానసికంగా అసంతృప్తి చెందే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. రాజకీయవేత్తలకు క్రీడాకారులకు కొంత సవాళ్లను ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు ఎంత కష్టపడినా విజయం సాధించలేని అవకాశం గోచరిస్తోంది. శ్రద్ధ పట్టి తప్పనిసరిగా చదువుకోండి. మహిళలకు మానసిక అశాంతి కనబడుతోంది. మీకు అనుకూలమైన రంగులు ఆకుపచ్చ, లేత ఎరుపు రంగు, ప్రతికూలం కలిగించే రంగు నేరేడు రంగు. మీకు ఈరోజు చెప్పదగిన పరిహారము గణేషు ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారికి గరికమాలను సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఈరోజు మీకు కనబడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి బంధుమిత్రులలో సఖ్యత నెలకొంటుంది. కొత్త మిత్రులు ఏర్పడే అవకాశం ఉంది. శత్రువులు కూడా మంచిగా అయ్యే అవకాశం గోచరిస్తోంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈరోజు మీ కుటుంబంలో చర్చలు చేస్తారు. అందరికీ ఆమోదకరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం గోచరిస్తోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. తద్వారా కొంత ధన వ్యయం అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక విషయాలు మీ అంచనాల కంటే ఎక్కువగా సంతృప్తినిస్తాయి. ఆకస్మిక ధనలాభాలు, భూమి, గృహ, వస్తు, వాహనాలు కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. తరువాత వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు సంతోషకరమైన విషయాలు, శుభకరమైన విషయాలు, శుభవార్తలు వింటారు. మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన లాభాలు వినేందుకు అవకాశం కనబడుతోంది. కొత్త పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక ఈ రోజుని మీరు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు విశేషమైన శుభవార్తలు వినడంతో పాటు ప్యాకేజీ పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వారికి రాబడి కూడా ఎక్కువగా గోచరిస్తోంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి అనుకున్న విజయాలు సాధిస్తారు. విదేశాలు వెళ్లే అవకాశం కనపడుతోంది. మహిళలకు నూతన ఉత్సాహంతో పాటు ఆరోగ్యం పెరిగి మీరు ఉన్న అన్ని రంగాలలోనూ పేరు ప్రఖ్యాతులతో పాటు శుభవార్తలు వినే అవకాశము, స్థిరచరాస్తులు కొనుక్కునే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు కానీ, సంతానపరంగా ప్రయత్నాలు కానీ ఈ రాశిలో ఉండేవారికి కలిసి వస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు అనుకూలమైన రంగులు ఎరుపు, గోధుమ. మీకు ప్రతికూలతలు ఇచ్చే రంగు పసుపు రంగు కాబట్టి ఏ పనికైనా పసుపు రంగును
ధరించకుండా ఉంటేనే చాలా చెప్పదగిన సూచన. ప్రతికూలతలు ఎదురవుతాయి కాబట్టి దాన్ని నిషేధించండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతికి సంబంధించినటువంటి ఆలయ దర్శనతో పాటు స్వామివారికి మోదకాలు కనుక నైవేద్యంగా పెట్టినట్టయితే, అది ఇంట్లో కానీ ఆలయంలో కానీ పెట్టినట్టయితే కనుక ధనానికి సంబంధించినవి కానీ, వివాహానికి సంబంధించిన ఏ అడ్డంకులు ఉన్నా, వ్యాపారాలు కానీ, వాణిజ్య వ్యవస్థలు కానీ, దేనిలో అడ్డంకులు ఉన్నా కానీ అవి తొలగిపోయే దిశ కనపడుతోంది. స్వామివారిని ప్రసన్నం చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆకస్మిక ప్రయాణాలు, తద్వారా లాభాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంచెం మందగించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆహ్, నెగెటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. బంధుమిత్రులతో కారణం లేకుండానే వివాదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. నిర్ణయాలలో ఏ మాత్రం తొందరపాటు లేకుండా, అది ఏ నిర్ణయమైనా కావచ్చు, తొందరపాటు నిర్ణయాలు ఈరోజు అస్సలు తీసుకోకండి. తరువాత ఆరోగ్యపరంగా కొన్ని చిరాకులు తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మీ యొక్క అంచనాలు తారుమారయ్యే దిశగా కనపడుతోంది. పెట్టుబడులు పెట్టకండి. భాగస్వామ్య ఒప్పందాలు ఈరోజు అస్సలు తీసుకోకండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరగడంతో పాటు ఒకంత మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. కొంతమంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోయే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఒత్తిడులు పెరిగి నిరాశ గోచరిస్తోంది. మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు రావడం కష్టమే. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కనుక చేసి ఉంటే కనుక అది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరలా ప్రయత్నించండి. నిరాశకు లోను కాకండి. మహిళలకు నిరుత్సాహంతో పాటు అనారోగ్య సమస్యలు, వివాహ ప్రయత్నాలు విఫలమడము, సంతాన సమస్యలు, సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ప్రయత్నాలు విఫలమవుతాయి. మొత్తంగా ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు ఏమీ బాగాలేదు కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు మీరు చేయకండి. మీకు అనుకూలమైన రంగులు గోధుమ రంగు, పసుపు రంగు. మీకు ప్రతికూలతను తెచ్చే రంగు తెలుపు రంగు కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి. మీకు చెప్పదగిన సూచన ఆదిత్య హృదయంతో పాటుగా రవికి సంబంధించిన, అంటే సూర్యుడికి సంబంధించిన ఏవైనా స్తోత్రపారాయణ చేయడము, పొద్దున్నే అర్ఘ్యం ఇచ్చుకోవడం కనుక చేసినట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండేవారికి స్త్రీ పురుషులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిత్రులు మీకు చేయూతనిస్తారు. కొంతమంది మిత్రులు మీకు శత్రువులుగా అయ్యే అవకాశం ఉంది. అది ఎవరు, ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. కార్యక్రమాలను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. సమాజంలో మీ పైన గౌరవ మర్యాదలు పెరిగే అవకాశము గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసము కొన్ని నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకుంటారు. అది ఇంట్లో ఆమోదం ఉన్నా లేకపోయినా సరే. ఆస్తుల కొనుగోలు మీద ఏవైనా ఆలోచనలు చేసి ఉంటే అవి ఈరోజు కార్యరూపం దాలిస్తాయి. అంటే కొనుక్కునే అవకాశం కనపడుతోంది. తదుపరి పొరపాట్లను, గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకుని ఈరోజు మీరు ముందుకు వెళ్లే పరిస్థితి గోచరిస్తోంది. కొన్ని విషయాలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేటట్టుగా ఉన్నాయి. అవి ఏమిటి అనేది యోచన చేసుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. భాగస్వామ్య ఒప్పందాలకి, వ్యాపార విస్తరణకి కూడా ఈరోజు చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగాల్లో ఉన్న చిక్కులు, సమస్యలు తొలగిపోయి శుభవార్తలు వినడము, భూమి, గృహానికి సంబంధించినటువంటి కొనుగోళ్లు చేయడము, వాహనాలు కొనుక్కునే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. విద్యార్థులకు కొత్త కోర్సుల ఎంపికకు ఆటంకాలు తొలగిపోయి మంచి అవకాశాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజు దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. మహిళలకు స్వల్ప ధనలాభం కనపడుతోంది. కొంతమందికి మాతృవర్గం నుంచి ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. మీకు అనుకూలమైన రంగులు కాఫీ రంగు, తెలుపు రంగు. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు నేరేడు రంగు కాబట్టి నేరేడు సంబంధిత వస్త్రాలను, అంటే ఆ రంగుకు సంబంధించిన వస్త్రాలను ఈరోజు అస్సలు వేసుకోకండి. మీరు చెప్పదగిన, అంటే మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేయడంతో పాటు ఇంట్లో హనుమాన్ చాలీసాని ఒకసారి వినడం కానీ లేదా 3 సార్లు చదవడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులు అందరికీ, అన్ని రంగాల వాళ్ళకి కూడా కొన్ని సమస్యలు ఎట్టకేలకు గట్టెక్కి
అమ్మయ్య అని ఊపిరి తీసుకునే అవకాశము, ఒకంత మనశ్శాంతి కలిగే అవకాశము గోచరిస్తోంది. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసుకుని సోదరుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. భూములు, ఖరీదైన సామాగ్రిలు కొనుక్కునే అవకాశము, ఆత్మీయుల ద్వారా శుభవార్తలు వినే అవకాశము కనపడుతోంది. ఆర్థిక పరిస్థితి మీరు ఆశించిన రీతి కన్నా మరింత ఎక్కువగా స్థిరపడే అవకాశం, అంటే పురోగతి గోచరిస్తోంది. తరువాత ధార్మిక సంస్థలకు, వారి యొక్క కార్యకలాపాలకు మీరు సహకారం అందిస్తారు. మీ మాటల చాతుర్యం కుటుంబ సభ్యులను, బంధువర్గాన్ని, మీ యొక్క ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీ యొక్క మాటల చాతుర్యంతో వారి యొక్క మెప్పును పొందే అవకాశం ఈరోజు కనపడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, భాగస్వాములకు మీకు మంచి అవకాశంతో పాటు పెట్టుబడులకు ఈరోజు చాలా చక్కని అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి మానసిక ఆందోళనకి గురి అయ్యే అవకాశము, ఒక అశుభ వార్త వినే అవకాశం కూడా గోచరిస్తోంది. అది ఏమిటి అనేది యోచన చేసుకోండి. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు అవకాశాలు అప్రయత్నంగా వస్తాయి. తద్వారా మీకు సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. విద్యార్థులకు కొత్త కొత్త విద్యా అవకాశాల్లో హుషారుగా గడపడము, విదేశాలు వెళ్ళడానికి గతంలో వారు ప్రయత్నం చేసిన ఫలితాలు ఇప్పుడు శాంక్షన్ అవ్వడము, అంటే వారికి శుభవార్త వినడము జరిగే అవకాశం కనబడుతోంది. మహిళలకు కుటుంబ పరంగా సమస్యలు తీరిపోయి ఊపిరి హాయిగా పీల్చుకునే అవకాశము, సంతోషంగా గడిపే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. మీకు అనుకూలమైన రంగులు బంగారు వర్ణము, పసుపు రంగు ఈ రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను ధరించి ఏదైనా మంచి పనికి వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు కాఫీ రంగు కాబట్టి దాన్ని అస్సలు ధరించకండి. మీకు చెప్పదగిన దైవారాధన, శివుని ఆలయంలో దర్శించండి. శివాలయానికి సంబంధించిన ఆలయంలో మీకు సంబంధించిన అష్టోత్తర పారాయణ చేయించుకోవడం కానీ, బిల్వపత్రాలతో అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే రుణ సంబంధిత, గ్రహ సంబంధిత, నరదృష్టికి సంబంధించినటువంటి అడ్డంకులు తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు రుణ ప్రయత్నాలకు వెడతారు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. పాత రుణాలు తీర్చేస్తారు. ముఖ్య వ్యవహారాలు ఒకంత నిరాశని కలిగిస్తాయి. ఇంటా బయట కష్టపడ్డ బాధ్యతలు పూర్తి చేసే అవకాశము ఈ రోజైతే గోచరించట్లేదు. సన్నిహితులతో వివాదాలతో పాటు మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంది. ఈ రోజు మాటను జాగ్రత్తగా వాడుకోండి. గృహ వాహనాల కొనుగోలు ఈ రోజుకి వాయిదా పడతాయి. కొనుక్కునే నిర్ణయాన్ని వాయిదా వేసుకునే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బందిని పెడతాయి. కొంతమందికి తీవ్రతను కూడా కలిగించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు, అంటే మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు నిరాశని కలిగించే అవకాశం ఈ రోజు ఉంది. కాబట్టి మీరు నెక్స్ట్‌కి, అంటే తర్వాతకి ఈరోజు పెట్టుబడులకి అసలు ప్లాన్లు వేయకండి. తదుపరి ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గి మీ పై యజమానుల యొక్క ఆదరాభిమానాలు పొంది శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు వారి యొక్క పరిస్థితి కొంచెం గందరగోళంగాను, అగమ్య గోచరంగాను ఉంటుంది. కాబట్టి అది ఏమిటి, ఎలా అనేది మీరు యోచన చేసుకోండి. చిత్ర పరిశ్రమల వారికి, క్రీడారంగం వారికి అవార్డులు, రివార్డులతో పాటు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ పేరు అన్నింట ప్రతి ఒక్కరికి మీ పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశము ఈ రోజు కనపడుతోంది. విద్యార్థులు కొంత వెనకబడే అవకాశం ఉంది. జ్ఞాపక శక్తి మందగించే అవకాశం ఉంది. కాబట్టి మీరు గణపతికి ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి గరికమాలను సమర్పించినా, లేదు అంటే జిల్లేడి పువ్వులను కనుక ఇచ్చినట్టయితే శుభ ఫలితాలు వినే అవకాశం విద్యార్థులకు మాత్రం ఈ ప్రత్యేక పరిహారము. అయితే మహిళలకు కుటుంబంలో చిరాకులు కనబడుతున్నాయి. ఒకంత మానసిక వ్యధకి గురవుతారు. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు అనుకూలించే రంగులు గోధుమ రంగు, ఆకుపచ్చ రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు ఎరుపు రంగు. కాబట్టి ఏ కీలకమైన పనికైనా ఎరుపు రంగుని అస్సలు ధరించకండి. మీకు చెప్పదగిన పరిహారము నరసింహస్వామి వారి అష్టోత్తర పారాయణ, స్వామివారి మంత్రం చేయండి. ఎందువల్లంటే ఈ రాశిలో ఎవరైనా అప్పులు తీర్చలేక బాధపడుతున్నా, నరదృష్టి, నరఘోష, ప్రయోగ బాధలతో బాధపడుతున్నా, లేదు అంటే కనుక మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతున్న వారికి నరసింహస్వామి వారి అష్టోత్తర పారాయణ, ఆలయ దర్శన, కాలభైరవ అష్టకము ఇవి మంచి రెమెడీసు. ఈ పరిహారాలు మీరు తప్పనిసరిగా పాటించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన
ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి తులారాశి. తులారాశిలో ఉండే వారికి స్త్రీలకైనా పురుషులకైనా ఆర్థిక విషయాల్లో కొంత ఆందోళన ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేసే అవకాశము, కానీ ప్రయత్నం విఫలమవుతుంది. కొంత ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగంలో అశాంతి, ఆహ్, కొంచెం చిరాకులు కలిగే అవకాశం గోచరిస్తోంది. నిరుద్యోగులకు ఈ రోజు కూడా నిరాశగానే ఉండబోతోంది. కొత్త ప్రయత్నాలేమి నిరుద్యోగులు చేయకండి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా నిరాశగానే, అంటే మీకు అనుకూలత అయితే ఈరోజు ఏ రకంగానూ కనపట్టలేదు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. తద్వారా ధన నష్టము, శరీరంలో బాధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాయిదా వేసుకున్నట్టయితే మరీ మంచిది. తప్పదు అని అనుకుంటే గనక మీకు నచ్చిన దైవాన్ని స్మరించుకుంటూ ఆ ప్రయాణాలు చేయండి. మీ యొక్క శక్తికి, సహనానికి ఈరోజు పరీక్షా సమయము, ఎదుర్కొని నిలబడండి. కార్యక్రమాల్లో వేగం తగ్గి నిరుత్సాహం పొందే అవకాశం గోచరిస్తోంది. మిత్రులతోనూ విభేదాలు వచ్చే అవకాశము, బంధువులతోనూ మాట పట్టింపులు వచ్చే అవకాశం కనపడుతోంది. మాటను జాగ్రత్తగా వాడుకోండి. ఆరోగ్యపరంగా కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే గతంలో అనారోగ్యం వాళ్ళకి తీవ్రత పెరిగే అవకాశము గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఈరోజు సాదాసీదాగానే ఉంటుంది. ప్రత్యేకత అయితే ఏమీ లేదు. ఉద్యోగస్తులకు విధులు, అంటే మీ యొక్క డ్యూటీస్ కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి మీ యొక్క కృషి అంతగా ఫలించకపోవచ్చు. నిరాశ చెందకండి. విద్యార్థులకు కొన్ని అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉంది. అవి ఎక్కడ, ఎందుకు, ఏమిటి అనే విషయాన్ని మీరు పరిశీలన చేసుకోండి. మహిళలకు కుటుంబ సభ్యులలో తగాదాలు ఏర్పడతాయి కాబట్టి తగాదాలకు మీరు జాగ్రత్తగా దూరంగా ఉండండి. వీలైతే ఈరోజు సర్దుకుపోయే ధోరణిని అవలంబించండి. మీకు అనుకూలత కలిగిన రంగులు నీలము, పసుపు. మీకు ప్రతికూలతలు పెట్టే రంగు ఆకుపచ్చ కాబట్టి ఆకుపచ్చ రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలు ఈరోజు అస్సలు వేసుకోకండి. మీకు చెప్పదగిన దైవారాధన దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించండి, పారాయణ చేసుకోండి. ఆలయ దర్శనం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఉంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు కొత్త కొత్త కార్యక్రమాలకు, అంటే అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు ఆశించిన దానికన్నా లాభాలు తెస్తాయి. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. అత్యంత సన్నిహితులు మీకు ఎనలేని సహాయాన్ని అందజేసి సానుకూలమైన ఫలితాలను మీకు ఈరోజు అందజేస్తారు. స్థిరాస్తులు సమకూర్చుకోవడంలో మీరు సఫలమవుతారు. విలువైన ఒక సమాచారం మీకు సంతోషాన్ని కలిగించవచ్చు. వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు కూడా ఈరోజు ఫలిస్తాయి. ఆధ్యాత్మికవేత్తల యొక్క సందేశాలను మీరు అనుసరిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలు వచ్చే అవకాశము ఈరోజు కనపడుతోంది. పెట్టుబడులు విపరీతంగా పెట్టుకోండి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో అనుకూలమైన పరిస్థితులు గోచరించడంతో పాటు శుభవార్తలు వింటారు. ప్యాకేజీ పెరిగే అవకాశము, స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. వైద్యులు, సాంకేతిక నిపుణులకు క్లిష్టమైన సమస్యలు గతంలో ఉండి ఉంటే కనుక అవి తీరిపోయి మంచి వాతావరణం నెలకొనే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు వారి అనుకున్న సీట్లు పొందడం కానీ, లేదా కాలేజీల్లో సీట్లు సంపాదించడం కానీ, క్యాంపస్లో సెలెక్ట్ అవ్వడం కానీ, విదేశాలు వెళ్ళడానికి ఏ ప్రయత్నాలు చేసినా ఈరోజు చక్కని ఫలితాలు పొందే అవకాశము, శుభదినం కూడా మీకు. అయితే మహిళలకు కుటుంబంలో ఉత్సాహంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఏ రంగంలో ఉన్న వారికైనా సరే గౌరవ మర్యాదలు దక్కే అవకాశము, ఆరోగ్యం కుదుటపడే అవకాశము గోచరిస్తోంది. అయితే మీకు అనుకూలించే రంగులు గోధుమ రంగు, తెలుపు రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి ఆ రంగు వస్త్రాలను అస్సలు ధరించకండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, విష్ణుమూర్తి సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు, అన్ని రంగాల్లో ఉన్నవారికి ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలు మీకు కొంత ఊరటనిస్తాయి. తద్వారా లాభాలు, ధనయోగం కూడా గోచరిస్తోంది. ఆర్థికంగా పటిష్టమవుతారు, పురోగతి చెందుతారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగిపోతాయి. అప్రయత్నంగా కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. పెండింగ్లో ఉన్నవి కానీ, సగంలో ఆగిపోయిన పనులు కానీ ఈరోజు పూర్తి చేసుకుంటారు. సోదరులు, మిత్రులతో కలిసి తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశం కనపడుతోంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అందిన లాభాలతో
హాయిగా సంతోషంగా ఈరోజు మీరు గడుపుతారు. ఉద్యోగస్తులకు మీ యొక్క సేవలు విస్తృతమవుతాయి. దానితో పాటుగా మీకు శుభవార్తలు వినడంతో పాటు మీ ప్యాకేజ్ పెరగడము, కొంతమందికి బదిలీలు అవ్వడంతో పాటు కొంతమందికి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశము, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యే అవకాశము కనపడుతోంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి మీ యొక్క కృషి తప్పనిసరిగా ఈ రోజు నెరవేరుతుంది. విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితుల మధ్య లక్ష్యాలు సాధిస్తారు. విదేశాలు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. దానితో పాటుగా ఇంకొక విషయము, మహిళలు శుభవార్తలు వినడంతో పాటు విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితులు మధ్య మంచి లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతారు. విదేశాలు వెళ్ళగలుగుతారు. అయితే మహిళలకు సంతోషకరమైన వాతావరణంతో పాటు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు కూడా మీకు సఫలమవుతాయి ఈరోజు. అయితే మీకు అనుకూలమైన రంగులు నలుపు రంగు, పసుపు రంగు. మీకు ప్రతికూలతలు ఇచ్చే రంగు నేరేడు రంగు. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గామాత ఆరాధన చేసుకోండి. దుర్గా అమ్మవారికి సంబంధిత అంటే అమ్మవారి సంబంధిత ఏ ఆలయాన్నైనా దర్శించండి. వీలైతే కుంకుమ పూజ చేయించుకుంటే మరింత మంచి అవకాశాలు వచ్చేది దిశ కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండేవారికి ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. శుభవార్తలు వింటారు. ఎంత ఆత్మవిశ్వాసంతో మసలుకుంటారు. తద్వారా మంచి జరిగే అవకాశం కనపడుతోంది. కొన్ని అపవాదులు గతంలో మీరు కనుక ఎదురైనట్టయితే అవి తీరిపోయి మీకు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం కనపడుతోంది. కుటుంబ సభ్యులతో గతంలో ఏవైనా వివాదాలు ఉన్నా, విడిపోయిన భార్యాభర్తలు కానీ, విడిపోయిన కుటుంబ సభ్యులు కానీ తిరిగి కలుసుకునే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము, శుభకార్యాలు చేసే అవకాశము ఈరోజు మీకు కనపడుతోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. లాటరీలు కొనుక్కోవాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. గృహ వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు. సన్నిహితులు దగ్గరవుతున్న వేళ మళ్ళీ కొన్ని సంతోషకరమైన వార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. అనారోగ్యంతో ఇబ్బంది పడే వారికి ఆరోగ్య సూచన ఉంటుంది. మెరుగుపడే అవకాశం కూడా ఉంది. కొంతమందికి ఎముకలకు సంబంధించినటువంటిది కానీ, లేదా చర్మానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. పుణ్యక్షేత్రాల దర్శనం చేస్తారు. ఆలయ దర్శనం కూడా చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు వివాదాల్లోకి వెళ్ళే అవకాశము, నష్టాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. కాబట్టి అది ఎందుకు, ఏమిటి అనే అది దిశగా మీరు ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగి మానసిక వేదనకు గురి అయ్యే అవకాశం ఉంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు సంయమనం అవసరము. అంటే ఈరోజు చాలా స్తబ్దుగా ఊరుకోవడమే మంచిది. విద్యార్థులకు మరింత శ్రద్ధ పెట్టి చదవవలసిన పరిస్థితి గోచరిస్తోంది. మహిళలకు కుటుంబంలో చిరాకులు, అనారోగ్య సమస్య ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మీకు అనుకూలించే రంగులు ఎరుపు రంగు, కాఫీ రంగు. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు తెలుపు రంగు కాబట్టి దానికి సంబంధించినటువంటి వస్త్రాలను ఈరోజు అస్సలు ధరించకండి. మీకు చెప్పదగిన దైవారాధన నృసింహస్వామికి సంబంధించిన పారాయణ చేయండి. ఎందుకంటే ఈ రాశిలో ఉండేవారికి నరదృష్టి, రుణబాధలు, గ్రహబాధలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకొని ఈ స్వామివారిని అర్చించడంతో పాటుగా కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా ఒకసారి వినడం కానీ, చదవడం కానీ చేసుకున్నట్టయితే ఈ ప్రతికూలతలను పోగొట్టుకునే అవకాశం ఈ రాశి వారికి ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారికి శ్రమకు తగిన ఫలితం కనిపించదు. అన్నిటా నిరాశే కనబడుతోంది. కార్యక్రమాలు ముందుకు సాగక ఇబ్బంది పడతారు. అధిక రుణబాధలతో పాటు కొత్తగా రుణాలు చేయవలసిన అవసరం కనపడుతోంది. ఆకస్మిక ప్రయాణాలు, తద్వారా ప్రమాదాలు, సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ధన నష్టము, ధన వ్యయము, మాట పడ్డము జరిగే అవకాశం ఉంది. మిత్రులు, బంధువులతో విరోధాలు గోచరిస్తున్నాయి. ఆస్తి వ్యవహారాల్లో ఇబ్బంది పడే అవకాశము, మోసపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తగా వహించండి. మీరు నమ్మిన వ్యక్తులే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. తరువాత రుణభారం పెరిగి కొత్తగా అంటే ఆ రుణాలు తీర్చలేక కొంతమంది కొన్ని రకాల ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. నిరాశ పడకండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు వచ్చి పడతాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టకండి. ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు అస్సలు చేయకండి. ఉద్యోగస్తులకు బాధ్యతల మీద పడి అనవసరమైన పనులు చేయవలసి వస్తుంది. తద్వారా మానసిక అశాంతితో పొందడం పాటు కొంతమంది ఉద్యోగులు
ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కూడా కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగం వారు, చిత్ర పరిశ్రమ వారు కూడా మీరు ఏది చేపట్టినా అది మట్టి అయ్యే అవకాశం కనపడుతోంది. కాబట్టి ఈరోజు ఏ పని చేయకండి, స్తబ్దుగా ఊరుకోండి. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశము, కొంతమంది నిరాశ చెందే అవకాశము కనపడుతోంది. కాబట్టి విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా గణపతి ఆరాధన, సరస్వతి అమ్మవారి ఆలయ దర్శన తప్పనిసరిగా చేసుకోండి. మీకు మాత్రం మంచి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. నిరాశ అస్సలు పడకండి. మీకు అనుకూలించే రంగులు కాఫీ రంగు, గోధుమ రంగు. మీకు ప్రతికూలతలు ఇచ్చే రంగు ఆకుపచ్చ రంగు. కాబట్టి ఈ రంగు వస్త్రాలను ఈరోజు ధరించి ఏ పని చేయకండి. మీకు చెప్పదగిన దైవారాధన విష్ణు సహస్రనామ పారాయణ కానీ, రాముడికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు నూతన పరిచయాలు పెరుగుతాయి. మీలో కొత్త ఉత్సాహము, ఉత్తేజము కనబడుతుంది. సమాజంలో మీరంటే గౌరవము, ఆదరణ పెరిగే అవకాశం కనపడుతోంది. పుణ్యక్షేత్రాలు, దేవాలయ సందర్శనాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. తద్వారా కొంచెం ధనం వ్యయమయ్యే అవకాశం కనపడుతోంది. మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. వారి యొక్క సహాయ సహకారాలు, సలహాలను మీరు పాటిస్తారు. ఆదాయం అంచనాలకు మించి ఉంటుంది. అధికమైన ఖర్చులు గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా కొంత మనశ్శాంతి కలిగే అవకాశం ఈరోజు ఉంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు వారి యొక్క సంస్థలు మూసివేసే, అంటే అందరికీ కాదు కొంతమందికి మూసివేసే ప్రయత్నం చేయబోతారు. కొంతమందికి విస్తృతం చేస్తారు, అంటే దాన్ని ఎక్స్పాన్షన్ చేసే అవకాశము కొన్ని వ్యాపారస్తులకు ఉన్నది. అయితే ఉద్యోగాల్లో ఆటుపోట్లు, ఒత్తిడి, మనశ్శాంతి లోపము గోచరిస్తోంది. మీకు నచ్చని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ చేసే అవకాశం కనపడుతోంది. పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు మంచి మంచి ఆహ్వానాలు అందుతాయి. తద్వారా మనోల్లాసానికి గురి అవుతారు. విద్యార్థులకు విదేశాలు వెళ్ళాలనే కల ఈరోజు నెరవేరుతుంది. మహిళలకు కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆహారపు అలవాట్లను కొంచెం మార్చుకోండి. తద్వారా మరింత ఆరోగ్యాన్ని పొందే అవకాశము. వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు కూడా సానుకూలం పడతాయి. అయితే మీకు అనుకూలత కలిగించే రంగులు గులాబీ రంగు, లేత ఎరుపు రంగు. ఆ రంగు వస్త్రాలను ధరించి ఏ పనికైనా మీరు వెళ్ళవచ్చు. ప్రతికూలత కలిగించే రంగు ఆకుపచ్చ రంగు. దాన్ని అస్సలు ఈరోజు ధరించకండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు గురుగ్రహానికి సంబంధించిన ఆలయాలు వెళ్ళడము, లేదా గురువుకు సంబంధించిన ఆలయ దర్శనము, క్షేత్ర దర్శనం చేయడంతో పాటుగా దక్షిణామూర్తి స్వామివారి అష్టోత్తర పారాయణ కానీ, స్వామివారి మంత్రాన్ని కానీ తప్పనిసరిగా చేసినట్టయితే మీకు ఉండే ప్రతికూలతలు తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.